కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయి, జగమెరిగిన సత్యం. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు. ఇంకా బాధాకరం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి. నేను రాష్ట్రం అంతా మాట్లాడటంలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ఒక్క సంఘటన చెప్పి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పిన నా కోరిక అధ్యక్ష. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవరపాళెంలో నరసింహకొండ ఉంది. నరసింహస్వామి దేవస్థానం. కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొలి అడుగు నరసింహకొండలో వేస్తే రెండో అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు. అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి అభివృద్ధికి నిధులు ఇవ్వకున్నా నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి, ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో వెంకయ్యనాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే 50 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది. ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారే ఒక సాక్ష్యం. అయితే బాధాకరం అధ్యక్ష, ఆ నిధులు విడుదల చేసిన తర్వాత 15 రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది.